తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి విముక్తి కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరో 12 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ద్రోణి అనేది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారనుందని ప్రకటించింది. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా నైరుతి రుతుపవనాలు కూడా క్రియాశీలకంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో కోస్తాంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ లో వర్షాల నేపథ్యంలో రోడ్లపై నీరు నిల్వ విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని జీహెచ్ఎంసీ హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి విముక్తి కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరో 12 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ద్రోణి అనేది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారనుందని ప్రకటించింది. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా నైరుతి రుతుపవనాలు కూడా క్రియాశీలకంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో కోస్తాంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ లో వర్షాల నేపథ్యంలో రోడ్లపై నీరు నిల్వకుండా విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని జీహెచ్ఎంసీ హైడ్రాకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు. రజిత, ఎస్ మీనాక్షి, రాష్ట్రంలో అయితే భారీ వర్ష సూచన అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్రంతో పాటు నగరంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో అటు బంగాళాఖాతం, అరేబియన్ సీలోనూ కూడా ఏర్పడుతున్నటువంటి వరుస ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో అయితే ఈ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నగరంతో పాటు 14 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చినట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఆ నగరంలో వర్షం స్టార్ట్ అయిపోయింది. మరో 4 రోజుల పాటు కూడా రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే నగరంలో పలు ప్రాంతాల్లో అయితే వర్షం ప్రారంభమైంది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట ఈ ప్రాంతాలలో అయితే వర్షం పడతా ఉంది. మరోవైపు ఇటు వెదర్ మ్యాన్ కూడా ఈ వర్షాలకి సంబంధించి అయితే అలర్ట్స్ అయితే ఇచ్చారు.
అంటే రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వెదర్ మ్యాన్ చెప్పడం జరిగింది. ఈ వర్షం అటు పహాడీ షరీఫ్, షేక్పేట తదితర ప్రాంతాల్లో, ఇటు నాగోలు, ఇటు సైడ్ బండ్లగూడ కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్పింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అటు జిహెచ్ఎంసీ, ఇటు హైడ్రా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏవైతే లోతట్టు ప్రాంతాల వారు ఉంటారో వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించడంతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపైన నీరు నిలిచిపోకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో 4 రోజుల పాటు నగరంలో ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు అంటే ఈసారి నగరంలో రాష్ట్రానికి ఋతుపవనాలు కూడా తొందరలోనే తాకే అవకాశం ఉంది కాబట్టి ఇంకా అంటే ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే నగరంలో ఇదే వాతావరణ పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాము. అంతలోనే వేడి ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా భారీగా ఉక్కపోత వాతావరణము, దీంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ 3 రోజులు కూడా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గంటకి ఈ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. నగరంతో పాటు మరో 14 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎవరు అయితే విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవడము ఇలాంటివి చేయకూడదని కూడా చెప్తా ఉన్నారు. ఇటు నగర వ్యాప్తంగా కూడా ప్రజలను అయితే అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. అటు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా. థ్యాంక్ యూ.